వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ న్యాయవేదిక కార్యక్రమానికి స్వాగతం. రోజులాగా ఇవాళ కూడా ఒక ప్రజా ప్రయోజిత న్యాయాంశంపై చర్చించబోతున్నాం. ముఖ్యంగా చూసుకుంటే కనుక రీసెంట్ టైంలో భ్రూణ హత్యలు, పరువు హత్యలు అనేవి పెరిగిపోతున్నాయి. అలానే స్త్రీకి వివాహం జరిగిన తర్వాత కూడా అత్తింటి వారి నుంచి వచ్చే వేధింపులు ఎలా ఎదుర్కోవాలి, ఏ రకంగా చట్టపరమైన రక్షణ పొందవచ్చు, అలాగే ముఖ్యంగా భర్త వదిలేసిన స్త్రీ భర్తతో పాటుగా అదే ఇంట్లో ఉండటానికి వీలవుతుందా అవ్వదా, ఇలాంటి ఆసక్తికర అంశాలపై ఇవాళ చర్చించబోతున్నాం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు న్యాయవాది అమర్నాథ్ రాజుగారు. రాజుగారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? హ్యాపీ అండి. రాజుగారు చెప్పండి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో అది అమ్మాయిల హత్యలు అనేవి చాలా వరకు ఎక్కువైపోయినాయి కదండి, పరువు హత్యలు అని చెప్పేసి. అసలు హత్యలు అనేవి ఎక్కువ, అసలు మనం చూసుకుంటే గనక అంటే అదుపు లేకుండా పోతుంది, అదుపు లేకుండా పోతుంది. అసలు వారికి ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లేకుండా పోతుంది. అమ్మాయిలు అబ్బాయిల చేతిలో ఏ విధంగా బలవుతున్నారు, ఎక్కడ బలవుతున్నారు అన్న తెలియకుండా అలా జరిగిపోతూ ఉన్నాయి. అసలు వీరికి ఎక్కడ సెక్యూరిటీ ఉంది, వీరికి సంరక్షణ ఏంటి, రాను కాలంలో అసలు ఇంకేం జరగబోతుంది, అసలు ఇలా జరగకుండా ఉండాలి అంటే అసలు దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు, ఎలాంటి చర్యలు తీసుకోబడుతుందంటారు? అమ్మ, మీరు అడిగిన దాంట్లో పరువు హత్యలు అని అడిగారు. అవును, పరువు హత్యలు అంటే ఎవరైనా ఒక వ్యక్తి, ఒక అమ్మాయి తన తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా తనకు నచ్చిన వివాహం చేసుకుని అతనితో పాటుగా వెళ్ళిపోవడాన్ని తల్లిదండ్రులు సహించలేక ఆ అమ్మాయిని హత్య చేసేదాన్ని పరువు హత్య అంటారు. పరువు హత్యలు మన ఆంధ్రాలో చాలా తక్కువ అమ్మ. ఇవి ఎక్కువగా రాజస్థాన్, అదేవిధంగా బీహార్, ఆ రాష్ట్రాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ మధ్య కూడా మనం చాలాసార్లు చూసాము. ఒక ఎస్సీగా అబ్బాయిని వివాహం చేసుకున్నటువంటి అమ్మాయిని వాళ్ళ తండ్రి గారు చంపేయటం, అది సుమారుగా 10 సంవత్సరాల పాటు కేసు నడవడం, ఈ లోపుగా ఆ పరువు హత్య చేయించినటువంటి తండ్రి చనిపోవడం, ఆ అమ్మాయి కూడా మొదట్లో చనిపోయిన వ్యక్తితో పాటుగా బాధపడి తర్వాత క్రమేణా మారిపోయి ఆ అమ్మాయి బతుకు ఆ అమ్మాయి చూసుకోవడం జరిగింది. సో ఇక్కడ అమ్మాయి నష్టపోయింది, అమ్మాయితో పాటుగా అమ్మాయి తల్లిదండ్రులు నష్టపోయారు, అదేవిధంగా అమ్మాయి తండ్రి చంపించడం వల్ల ఆ అబ్బాయి కుటుంబం కూడా నష్టపోయింది. సో ఇక్కడ అందరూ నష్టపోతున్నారు తప్ప ఎవరికి న్యాయం జరిగింది ఏముండదు. కాబట్టి క్షణికావేశంలో మన పిల్ల ఎవరినో వివాహం చేసుకుందని చెప్పి కక్షగట్టి అలాంటి తల్లిదండ్రులు కూడా సొసైటీలో ఉన్నారు. అమ్మాయితో పాటుగా ఆ అబ్బాయిని చంపేస్తున్నారు, కొన్ని చోట్ల అమ్మాయిని కూడా చంపేస్తున్నారు. అవి ఎక్కువగా రాజస్థాన్ రాష్ట్రంలో జరుగుతూ ఉంటాయి. అక్కడ ఎక్కువగా ఈ కులమతాల పట్టింపులు అనేది ఈ కులమతాల పట్టింపులు అనేది రాజస్థాన్ రాష్ట్రంలో ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా అక్కడ జాట్స్ అని వాళ్ళ విధానం, అదేవిధంగా పంజాబ్లో కూడా ఉంటాయి, సిక్కుల్లో కూడా ఇలాగ పరువు హత్యలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం కరీంనగర్లో, నల్గొండలో చూసాము. సో అలా చంపిన వ్యక్తి కూడా చనిపోవడం, తర్వాత క్రమేణా అన్ని చూస్తున్నాం. అదేవిధంగా మీరు భ్రూణ హత్యలు అని అడిగారమ్మా. భ్రూణ హత్యలు వేరు, పరువు హత్యలు వేరు. పరువు హత్యలు అంటే ఆ అమ్మాయి ప్రేమించిన తర్వాత తనకు నచ్చిన వివాహం చేసుకుని ఆ విధంగా గొడవలు జరగడం, ఆ విధంగా హత్యలు జరగడాన్ని పరువు హత్య అంటారు. భ్రూణ హత్య అంటే మనకి పుట్టే శిశువు ఆడపిల్ల మగపిల్లవాడా అని తెలుసుకుని కడుపులో ఉండగానే నెలల వ్యవధిలోనే చంపేయడాన్ని భ్రూణ హత్యలు అంటారు. అయితే ఈ భ్రూణ హత్యలు అనేవి ఎలా డిసైడ్ అవుతున్నాయంటే స్కానింగ్ సెంటర్స్ ఉంటాయమ్మా. ఈ స్కానింగ్ సెంటర్స్లో ఏం చేస్తున్నారు, ఎక్కువ డబ్బు తీసుకుని కొంతమంది డాక్టర్లు, చాలా రేర్ డాక్టర్లు ఈ యొక్క జన్మించబోయే శిశువు ఆడపిల్ల అని తెలిసినప్పుడు కొంతమంది దారుణమైన తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ అమ్మాయిని ఆ కడుపులో ఉండగానే ఆ శిశువుని డిలీట్ చేయడం జరుగుతుంది. దాన్ని భ్రూణ హత్యలు అంటారు. అయితే మన రాష్ట్రంలో భ్రూణ హత్యలు అనేది చాలా తక్కువ అమ్మ, మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఇవి ఎక్కువగా గిరిజన తెగల్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆడపిల్ల పుట్టిన తర్వాత పెంచే ఓపిక, ఆ విధంగా పెంచే సంస్కారం కూడా వాళ్ళకి తక్కువ ఉంటుంది కాబట్టి అవి జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య ఈ యొక్క స్కానింగ్ సెంటర్ల డాక్టర్ల మీద తీవ్రంగా అభియోగాలు రావటం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో ఇవి కూడా చాలా తగ్గుముఖం పట్టాయని చెప్పచ్చు. తర్వాత మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, ఏమడుగుతున్నారు, వివాహం జరిగిన తర్వాత ఆడపిల్ల పరిస్థితి ఏమిటి? వివాహం జరిగిన తర్వాతమ్మ ఎన్నో కానుకలు ఇచ్చి కట్నాలు ఇచ్చి వాళ్ళకున్న స్థాయిలో వివాహం చేసి పంపిస్తున్నారు. పంపించిన తరువాత అక్కడ మొదట కొన్ని నెలలు మాత్రమే బాగుంటున్నారు. అంటే అందరూ అలా ఉంటారని కాదు. భర్త తరపు బంధువులు అమ్మాయి సక్రమంగా ఉండలేదనో, లేకపోతే బాగోలేదనో, లేకపోతే వీళ్ళు చెప్పినట్టు వినలేదనో రకరకాల అభియోగాలు చేసి ఆ అమ్మాయిని వదిలించుకోవడం ప్రయత్నిస్తున్నారు. అలా ప్రయత్నించినప్పుడు సాధారణంగా ఏం జరుగుతోంది, మనం గతంలో చెప్పుకున్నాం, అమ్మాయి ఏ రకమైన కేసులు పెట్టచ్చు అనే విషయం చెప్పుకున్నాం. ఈ వరకట్నం వేధింపుల కేసు అని, మనోవర్తి కేసు అని, అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ అని కేసు అని పెట్టుకుంటున్నారు. కానీ దాంతో పాటుగా అమ్మ సఖి అని ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సంస్థ ఉంది. సఖి అంటే ఎవరైనా సరే ఒక ఆడపిల్ల తన కష్టం కలిగినప్పుడు
100, తెలంగాణలో అయితే 100 అమ్మ, ఆంధ్రప్రదేశ్లో అయితే 1091 ఆ నెంబర్కి ఫోన్ చేసుకుని, అయ్యా నాకు ఈ రకంగా ఇబ్బంది వచ్చింది, నా భర్త దగ్గర నేను నిలబడే పరిస్థితి లేదు, సో నా అత్తింటి వాళ్ళు ఈ రకంగా నన్ను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి ఫోన్ చేసినట్లయితే సఖీ వాళ్ళు సంస్థ వాళ్ళు వచ్చి, గవర్నమెంట్ సంస్థ వాళ్ళు వచ్చి స్వయంగా ఈ అమ్మాయికి ధైర్యం చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి సక్రమంగా చూసుకోమని అవకాశం ఉన్నంత వరకు కలిపి ఉంచడం జరుగుతుందమ్మా. అంతే తప్ప డైరెక్ట్గా వెళ్ళిపోయి పోలీస్ కేసు పెట్టుకోవడం కానీ, పోలీస్ స్టేషన్లో ఈ రకంగా రిపోర్ట్ ఇవ్వడం కానీ జరగదు. సో ఈ సఖీ అనే సంస్థ ఉండడం వల్ల ఏంటంటే అమ్మాయికి అత్తింట్లో ఉంటూనే ధైర్యం చెప్పడం, అదేవిధంగా వాళ్ళకి తగిన వార్నింగ్ ఇవ్వడం అంటే ఏదో పోలీస్ ట్రీట్మెంట్ కాదమ్మా. వార్నింగ్ మీన్స్ ఆ విధంగా మీరు ఇలా చేసినట్లయితే మీరు జైలుకి వెళ్తారు, లేదా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, లేదా కాపురాలు విడిపోవడం వల్ల మీరు అన్ని కుటుంబం నాశనం